శ్రీమాత్రే నమః. మనము బాలారిష్ట దోషాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. బాలారిష్ట దోషాలు అనేవి సహజంగా పిల్లలు అంటే పుట్టినప్పటి నుండి 12 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వయసు పిల్లలకు బాలారిష్ట దోషాలు అంటుంటాం. ఈ యొక్క బాలారిష్ట దోషాల వల్ల పిల్లలకు వచ్చేటువంటి సమస్య ఏమిటంటే తరచూ ఆరోగ్య సమస్య. అంటే సంవత్సరం 2-3 సంవత్సరాలు అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి, నెలకు ఒక ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. తర్వాత పిల్లలు వయసు పెరిగే కొద్దీ చికాకు, మంకుశాతలు ఇలా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఇది రావడానికి కారణం ఏమిటి, అది మీకు క్లుప్తంగా అర్థమయ్యే విధంగా చెప్తాను. అందరూ కూడా చూడండి. ఇది ఒక జాతకుని కుండలి. ఈ యొక్క జాతకుని కుండలి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం 12 రాశులు. ఈ యొక్క జాతక కుండలిలో ఉదాహరణకు చెప్తున్నాను. ఏ అయితే జాతకుడు మేష లగ్నం, ఇది మొదటిది మేషరాశి అంటే మేష లగ్నంలో జన్మించినట్టయితే లగ్నంలో శని ఉండడం ద్వారా, అంటే మేష లగ్నంలో శని ఉండడం ద్వారా లగ్నం నుంచి 3వ స్థానంలో గురువు, 4వ స్థానంలో బుధుడు, 5వ స్థానంలో రవి, 6వ స్థానంలో శుక్రుడు, 7వ స్థానంలో కుజుడు, 8వ స్థానంలో చంద్రుడు, 9వ స్థానంలో రాహువు. మీకు ఇక్కడ ఇచ్చాను, చూడొచ్చు. ఈ యొక్క మేషరాశి మేష లగ్నంలో జన్మించినటువంటి జాతకుడు ఆ లగ్నంలో శని ఉన్నట్టయితే శని నుండి 3వ స్థానంలో గురువు, 4వ స్థానంలో బుధుడు, 5వ స్థానంలో రవి, 6వ స్థానంలో శుక్రుడు, 7వ స్థానంలో శని, 8వ స్థానంలో చంద్రుడు, 9వ స్థానంలో రాహు ఉన్నట్టయితే ఇవి మనము బాలారిష్ట దోషాల కిందకి తీసుకుంటాం. ఇందులో ఈ యొక్క 9 స్థానాలలో మొదటి 3 అంటే మొదటి 3 ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎక్కడన్నా 3 కన్నా ఎక్కువ గ్రహాలు ఆ యొక్క లగ్న కుండలో ఉన్నట్టయితే మనం దానికి బాలారిష్ట దోషాల కిందకి తీసుకోవాలి. అలాంటి దోషాలు ఉన్న వారికి ఇందాక చెప్పిన విధంగా తరచూ ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అలాంటి వారు మీరు ఏమి చేయాలంటే ఆ ఒక బాలారిష్ట దోషాలు ఉన్న వాళ్ళకి ఏ గ్రహాలు అనుకూలంగా లేవో వాటికి జపాలు, తర్పణాలు చేయించి ఆ ఒక సంపూర్ణ నవగ్రహ శాంతి చేయించి పండితులతోటి జపాలు చేయించి ఆ ఒక బాలారిష్ట దోషం సంబంధించిన పూజా కార్యక్రమం చేసినట్టయితే ఆ పిల్లలకు ఉన్నటువంటి ఆ సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. మీకు ఇందులో ఏమైనా సందేహాలున్నా, మీకున్నటువంటి పిల్లలకు ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా స్క్రీన్ పైన వచ్చేటువంటి నెంబర్కి సంప్రదించినట్టయితే మీకు క్లుప్తంగా అర్థమయ్యే విధంగా మీకు పూర్తి జాతకం కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మీ పిల్లలకు కూడా ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి సంప్రదించి మిగతా విషయాలను కూడా తెలుసుకోవచ్చును. శుభం. శ్రీమాత్రే నమః.